పలు సందర్భాలలో నారా లోకేష్ చేసిన టాప్ 10 మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. నారా లోకేష్ ఒకరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కుల పిచ్చి, మత పిచ్చి, బంధు ప్రీతి ఉన్న ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం మాత్రమే అని నోరుజారి మాట్లాడారు. ఇక మరోసారి ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు పొరపాటును కూడా సైకిల్ పార్టీకి ఓటు వేస్తే మనకి మనమే ఉరివేసుకున్నట్లు అని నోరుజారి మాట్లాడారు. ఇక మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంలో ప్రమాణ స్వీకారం చేస్తూ సార్వభౌమాధికారం మరియు శ్రద్ధాశక్తులు అనే పదాలు పలకడం చేతగాక నానా అవస్థలు పడ్డారు. ఇక మరోసారి అంబేద్కర్ జయంతి వేడుకల్లో ప్రసంగిస్తూ 126వ వర్ధంతి వేడుకల శుభాకాంక్షలు అని నోరుజారి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక మరోసారి ఒక పబ్లిక్ మీటింగ్లో ప్రసంగిస్తూ రాబోయే 2-3 సంవత్సరాలలో ప్రతి పల్లెటూరులో త్రాగునీటి సమస్యను ఏర్పాటు చేస్తానంటూ ప్రసంగించి నవ్వుల పాలయ్యారు. ఇక మొన్న మధ్య విశాఖపట్నం మహానాడులో తెలుగు మాట్లాడడం చేతగాక నారా లోకేష్ నానా అవస్థలు పడ్డారు. ప్రతిపక్షం గుండెల్లో రైళ్లు పరిగెడతాయి అనే పదం పలకడం చేతగాక ఏవేవో చెప్పేశారు. ఇక అదే సందర్భంలో ఆంధ్ర రాష్ట్రం అనే పదం పలకడం చేతగాక ఆంధ్ర రాజ్యం అంటూ మాట్లాడేశారు. ఇక అదే సందర్భంలో కార్యకర్తలు అనే పదం పలకడం చేతగాక కార్యకృతులు అంటూ నానా రకాలుగా పలికేశారు. మరోసారి ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో 200 సీట్లకు పైగా అసెంబ్లీ స్థానాలను మేమే గెలుచుకుంటాం అని ప్రకటించేశారు. కానీ వాస్తవానికి రాష్ట్రం విడిపోయాక మనకు కేవలం 175 అసెంబ్లీ స్థానాలు మాత్రమే దక్కాయి. ఇక మరో సందర్భంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పల్లె తల్లి లాంటిది, పట్నం ప్రియురాలు లాంటిది, పల్లె రమ్మంటుంది, పట్నం తెమ్మంటుంది అంటూ ఏవేవో అర్థం లేని వ్యాఖ్యలు చేసి నవ్వుల పాలయ్యారు. ఇక ఓసారి ఆ మధ్య ఏబిఎన్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను 9వ తరగతిలో ఉండగానే నాన్నగారి ప్రధానమంత్రి విషయంలో నేనే సలహా ఇచ్చాను, కానీ తన తనయుడు 2 ఏళ్ల వయసున్న నారా దేవాంశ్ మన రాష్ట్రంలో పబ్లిష్ అయ్యే అన్ని పత్రికలు పొద్దునే చదివేస్తాడంటూ విస్తుపోయే వ్యాఖ్యలు చేశాడు. ఇక నిన్నటికి నిన్న రేణిగుంట విమానాశ్రయంలో స్వయంగా ముఖ్యమంత్రిచే 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించిన సందర్భంలో కూడా ఒక బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో ఉండి కూడా నారా లోకేష్ జాతీయ జెండాకు వందనాలు తెలియచేయలేదు.